సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వివాదమవుతుందో ఎవరికీ తెలియదు. ఈసారి శివజ్యోతి మాట ఒక్కటే శ్రీవారి భక్తుల మనసులో పెద్ద దుమారం రేపింది. తిరుమలలో ప్రసాదం తీసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ట్రోలింగ్ విమర్శలు పెరగడంతో శివజ్యోతి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంత పెద్ద వివాదమైందో ఈ వీడియోలో చూద్దాం. యాంకర్గా కెరీర్ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శివజ్యోతి. బిగ్ బాస్ హౌస్లో కూడా సందడి చేసింది. షో తర్వాత యూట్యూబ్, ఇన్స్టా వీడియోలతో క్రేజ్ కొనసాగిస్తోంది. అయితే అప్పుడప్పుడు చేసిన వ్యాఖ్యలతో శివజ్యోతి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా తిరుమల దర్శనం సందర్భంగా క్యూ లైన్లో నిలబడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను పెద్ద వివాదంలోకి నెట్టేశాయి. తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అని చెప్పిన కామెంట్ సోషల్ మీడియా మొత్తాన్ని కుదిపేసింది. ఆ వీడియో వైరల్ అవడంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రసాదం పవిత్రమైంది, ఆ భావాన్ని అవమానించారని భక్తులు మండిపడ్డారు. ఇది సరదా విషయం కాదు అంటూ నెటిజన్లు శివజ్యోతి మీద ఓ రేంజ్లో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా శివజ్యోతి పేరే హాట్ డిస్కషన్. వివాదం పెరుగుతుందని అర్థమైన తర్వాత శివజ్యోతి వెంటనే క్షమాపణ చెప్పింది. వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు నిలబడి క్షమాపణలు చెబుతూ తాజాగా వీడియో విడుదల చేసింది. నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపించాయి. ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. వెంకటేశ్వర స్వామి మీద నాకు ఎంత భక్తి ఉందో నాకు ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. మేము రిచ్ అని అన్నది L1 కాస్ట్లీ లైన్లో నిలబడ్డామనే అర్థంలో అన్నాను. స్వామి గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం అస్సలు లేదని వివరణ ఇచ్చింది. అంతేకాదు, నా చేతిపై ఇంట్లో స్వామి ఉన్నారు, నా బిడ్డను కూడా స్వామి ఇచ్చారు, నా వల్ల తప్పు జరిగితే క్షమించండి అంటూ క్షమాపణ కోరింది. తన తమ్ముడు సోను తరపున కూడా ఆమె సారీ చెప్పింది. పవిత్రమైన ప్రసాదం, పవిత్రమైన భావాలు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే స్పందన రావడం సహజం. మాట్లాడడంలో చిన్న పొరపాటు పెద్ద వివాదమై మారిపోవడం సోషల్ మీడియాలో సాధారణం. శివజ్యోతి క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.